నమస్తే, వెల్కమ్ టు తెలుగు రుచి. మన ఫస్ట్ సెగ్మెంట్ ఆహా ఏమి రుచి. ఈ రోజు ఆహా ఏమి రుచిలో రాజుగారు మనకి ఎలాంటి టేస్టీ రెసిపీ చేసి చూపిస్తారో ఆయన అడిగి తెలుసుకుందాం. రాజుగారు ప్లీజ్ వెల్కమ్. నమస్తే రాజుగారు. నమస్తే అండి. సో ఈ రోజు ఆహా ఏమి రుచిలో ఏం వెరైటీ చూపిస్తున్నారు మాకు? ఈ రోజు బ్రోకోలీతో చేస్తున్నానండి. ఓకే, పండు మిర్చి బ్రోకోలీ ఫ్రై అండి. వావ్, వింటానికే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. అంటే ఇప్పుడు మనకి రెండు కూడా ఈ సీజన్ లో దొరుకుతాయి మనకు. ఓకే, సో వాటితో బ్రోకోలీ ఏంటంటే ఎక్కువగా వెస్ట్రన్ టైప్ చేస్తూ ఉంటాం కదా, అలా కాకుండా కొంచెం మనం ఇండియన్ స్టైల్లో నేను చూపిస్తున్నాను. సో పండు మిర్చి బ్రోకోలీ ఫ్రై అండి. ఓకే, మరి పండు మిర్చి బ్రోకోలీ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. పండు మిర్చి బ్రోకోలీ ఫ్రై తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బ్రోకోలీ పావు కిలో, తరిగిన పండు మిరపకాయలు పావు కప్పు, చింతపండు కొద్దిగా, ఎండుమిరపకాయలు 2, వెల్లుల్లి రెబ్బలు 4, జీలకర్ర 1 టీ స్పూన్, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, ధనియాల పొడి 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదండి, స్టార్ట్ చేద్దాం రాజుగారు. ఓకేనండి. సో ఇక్కడ పండు మిర్చి నేను ఒక పేస్ట్ లా చేస్తున్నానండి. సో ఆ పేస్ట్ రూపంలో ఇక్కడ మనం వాడుతున్నాం. ఓకే, సో అంటే మనకి కారం అంతా అదే కదా? అవునండి. సో ఇక్కడ మనం పచ్చిమిర్చి అది వాడట్లేదు. కొద్దిగా ఆయిల్. ఓకే, సో దీంట్లో కొద్దిగా జీలకర్ర, అలాగే వెల్లుల్లి రెబ్బలు. సో ఆ పొట్టుతో ఆపలంగా వేస్తున్నాను, మన ఇష్టం, తీసేసైనా కావాలంటే ఆడుకోవచ్చు. సో పండు మిరపకాయలు ఇలా కట్ చేసి పెట్టేసాను చిన్న చిన్న ముక్కలుగా. సో గింజతో పాటు వేసేసుకుంటున్నాం. సో ఇది కొంచెం మనం వేయించుకోవాలి. సో బ్రోకోలీ ఏంటంటే మనకి సీజనల్గా దొరికేది. సో ఇప్పుడు కొంచెం మనకి ఎక్కువగా వస్తుందండి, అది రెగ్యులర్గా దొరుకుతుంది సూపర్ మార్కెట్. సో మనకి మార్కెట్లో మామూలుగా చూసినా మనకి గోబీ ఇప్పుడు పెద్ద పెద్ద సైజులో వస్తుంది, చాలా పెద్ద సైజులో వస్తుంది కదా. సో ఇది కూడా మనకు గోబీ ఫ్యామిలీకి చెందింది. సో ఎక్కువ తింటే మనకు ఇది అంటే దొరికినప్పుడు సీజనల్గా దొరికినప్పుడు చాలా మంచిది. అవును, అండ్ దట్టు గ్రీన్ వెజిటబుల్స్ అన్నీ కూడా మనకి మంచి హెల్దీ కదా. ఎస్. ఓకే ఓకే. సో ఇది కొంచెం చల్లారితే మనం సో దీంట్లో కొద్దిగా పులుపు కొరకు చింతపండు యాడ్ చేస్తున్నానండి. ఓకే, సో అది కలిపేసి మనం ఒక పేస్ట్ రెడీ చేసుకోవాలి. సో ఇది కాస్త చల్లారితే మనం మిగతా ప్రాసెస్ చేసుకుందాం. ఓకే, సో అయితే మేము చిట్కా చూసేస్తాం ఈలో. ఓకేనండి. ఓకే, మరి ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. మనం ఇంట్లో ఫ్రూట్ సలాడ్స్ లాంటివి తయారు చేసుకుంటూ ఉంటాం కదా, ఇవి మరింత తాజాగా చాలాసేపు చల్లగా ఉండాలంటే ఫ్రూట్ సలాడ్ ఏ బౌల్లో వేసుకుంటామో ఆ బౌల్ని కాసేపు డీప్ ఫ్రీజర్లో ఉంచి ఆ తర్వాత తీసుకొని అందులో సలాడ్ కనుక వేసుకున్నట్లయితే ఇది చాలాసేపటి వరకు బాగా చల్లగా ఉండడమే కాకుండా తాజాగా కూడా ఉంటుంది. చిట్కా చూసారు కదండి, చల్లారింది రాజుగారు? చల్లారిపోయిందండి. సో దీన్ని మనం జార్లోకి తీసేసుకుందాం. ఈ పేస్ట్ కావాలంటే మనం ఇట్లా ఫ్రిడ్జ్లో పెట్టి నిల్వ ఉంచుకోవచ్చా రాజుగారు? కొద్ది రోజులు ఉంటుంది, అంటే ఒక వారం 10 రోజులు మనం పెట్టేసుకోవచ్చు. ఓకే, ఎందుకంటే తడి కూడా ఏం తగలదు కాబట్టి ఉంటుంది. సో దీంట్లో కొద్దిగా చింతపండు కూడా యాడ్ చేసుకున్నాం. సో కొంచెం రఫ్గానండి, కచ్చా పచ్చగా చేసుకుంటే సరిపోతుంది. ఓకే, సో ఇలా రెడీ చేసేసుకోవాలండి. సో కొంచెం కచ్చా పచ్చగా ఉంటే మనకు అది తినేటప్పుడు కూడా కొంచెం ఆ పలుకులో తగులుతూ ఉంటే బాగుంటుంది. సో నెక్స్ట్ పోపు పెట్టేసుకుందాం. సో కొద్దిగా ఆయిల్. సో బ్రోకలీ ముందు ఉడికించి అలా ఏం పెట్టుకోకర్లేదు రాజు గారు? అది ఫాస్ట్గానే అయిపోతుందండి మనకి. ఓకే,
సో గోబీ కొంచెం గట్టిగా ఉంటుంది, బట్ బ్రోకోలీ కొంచెం సాఫ్ట్గానే ఉంటుంది. ఓకే. సో ఫాస్ట్గానే అయిపోతుంది. సైజ్ అనేది మన ఇష్టం. నేను కొంచెం పెద్దగానే తీసుకున్నాను. ఓకే. సో లేకపోతే వీటిని ఇంకా చిన్న చిన్నగా కూడా కట్ చేసి మనం చేసేసుకోవచ్చు. ఎండుమిర్చి సింపుల్గా చేసుకున్నా జస్ట్ మనం అది ఆ పేస్ట్ యాడ్ చేయడం అనేది దీంట్లో కొంచెం ఆ ఫ్లేవర్ ఎక్కువగా తెలుస్తుంది అన్నమాట టేస్ట్లో మనకు. ఓకే. ఓకే. పోపు దినుసులు. ఓకే. సో ఇది ఫ్రైలా చేసుకుంటాం కాబట్టి పప్పులతో ఉంటే బాగుంటుంది అనుకుంటే కొంచెం పప్పులో పోపు కూడా వేసుకోవచ్చు. మన చాయిస్ అండి. సో ఇప్పుడు సేమ్ ఇదే పేస్ట్తో మనము కాలీఫ్లవర్తో కూడా చేసుకోవచ్చు. కాలీఫ్లవర్తో చేసుకోవచ్చు, వేరే వెజిటేబుల్స్తో కూడా చేసుకోవచ్చు. ఆలు కానీ ఆలు ఎనీ ఫ్రైలో మనము వాడుకోవచ్చు అండి ఈ పేస్ట్ అనేది. అంటే కొంచెం అదే స్పైసీగా ఉంటుందా లేదా అనేది అంటే అప్పుడప్పుడు కొన్నిసార్లు పండుమిర్చి కూడా మనకు కొంచెం ఘాటు వస్తూ ఉంటుంది కదా. అవునండి. సో అది చూసి యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ఎస్. సో కరివేపాకు, అలాగే బ్రోకలీ ముక్కలు. ఓకే. యూజువల్గా ఈ బ్రోకలీ అనగానే అందరూ ఎక్కువ ఈ సాలెడ్స్ వీటికే తీసుకుంటూ ఉంటారు. ఎస్. బట్ ఇలా కర్రీగా కూడా బాగుంటుంది అనుకుంటా. బాగుంటుందండి. కొద్దిగా పసుపు, అలాగే సరిపడా ఉప్పు. అది కొంచెం వేగితే మనకి ఇంకొంచెం డార్క్ కలర్లో గ్రీన్ కలర్లోకి మనకు టర్న్ అవుతుందండి. అంటే యూజువల్గా ఇవన్నీ కూడా జస్ట్ ఊరికే టాస్ చేసుకుని వెజిటబుల్స్ అలా తినేస్తూ ఉంటారు కదా. అవునండి. ఓకే. సో ఇప్పుడు మనం ఇందాక చేసి పెట్టుకున్నాం కదా పేస్ట్, సో అది యాడ్ చేసుకున్నాం అండి. లేదా ఆ మిర్చి కూడా మనకు కనబడాలి అనుకున్నప్పుడు సో పేస్ట్ కొరకు మనం కొద్దిగా పచ్చిమిర్చి తీసుకొని అవి మనం ముక్కపలంగా యాడ్ చేసుకోవచ్చు అండి. సో వీటితో పండు మిరపకాయలని. సో ఇది కొంచెం మగ్గి మనకు అంటే ఆ ఫ్లేవర్ కూడా దానికి పట్టేస్తే మనకి బ్రోకోలీకి సరిపోతుంది, తీసేసుకోవచ్చు. ఇప్పుడు ఇదే సేమ్ కావాలంటే మనం గ్రేవీ టైప్లో కూడా చేసుకోవచ్చు కదా రాజు గారు. చేసుకోవచ్చు అండి. కొంచెం లైట్ వాటర్ యాడ్ చేస్తే అంటే ఆల్రెడీ పేస్ట్ కాబట్టి మనకు వాటర్ యాడ్ చేస్తే కొంచెం గ్రేవీ రెడీ అవుతుంది. లేదు కొంచెం ఇంకా కావాలి గ్రేవీలా అనుకుంటే టమాటో ప్యూరీ కానీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కానీ యాడ్ చేసుకొని అప్పుడు మనం చింతపండు లేకుండా చేసేసుకోవాలి. టమాటో యాడ్ చేస్తున్నాం కాబట్టి పులుపు అక్కడ మనకు యాడ్ అవుతుంది. ఓకే. సో ఇదే స్టేజ్లో కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాం. సో చివరిగా కొద్దిగా ధనియాల పొడి వేస్తున్నాను. సో ఇది కంపల్సరీ ఏం కాదండి, ఉండాలి ఈ ఫ్లేవర్ కూడా అనుకుంటే కొంచెం యాడ్ చేసుకోవాలి. ఓకే. నైస్, మంచి కలర్ఫుల్గా బాగుంది. ఇలా ఉట్టిగా అన్నంలో కలుపుకున్నా కూడా బాగుంటుంది అనుకుంటుంది. బాగుంటుంది అంటే ఆ పండు మిర్చి పేస్ట్ అది ఉంది కదా. ఎస్. సో డిష్ అవుట్ చేసేసుకున్నాం. పైనుంచి కొద్దిగా కొత్తిమీర. సో బ్రోకోలీ పండుమిర్చి కాంబినేషన్లో ఫ్రై రెడీ. నైస్, కలర్ఫుల్. సో పండుమిర్చి బ్రోకలీ ఫ్రై రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పండుమిర్చి బ్రోకలీ ఫ్రై తయారు చేసే విధానం: ఒక పాన్లో నూనె వేసి జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, తరిగిన పండుమిరపకాయలు వేసి వేయించాలి. ఇది కాస్త చల్లారాక చింతపండు వేసి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. పాన్లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో బ్రోకలీ, పసుపు, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్, ధనియాల పొడి వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పండుమిర్చి బ్రోకలీ ఫ్రై రెడీ. పండుమిర్చి బ్రోకలీ ఫ్రై తయారీ విధానం చూసారు కదా. సో రాజు గారు టేస్ట్ చూసేద్దామా? ఓకే. బాగుంది. బ్రోకలీ అంటే జ్యూసీగా
ఆ పండుమిర్చి కూడా ఆ వెల్లుల్లి అవన్నీ యాడ్ చేసుకోవటం వల్ల మంచి టేస్ట్ యాడ్ అయింది. అంత ఘాట్ లేదు. ఆ చింతపండు కూడా యాడ్ చేయడం వల్ల కొంచెం పులుపు యాడ్ అయ్యి స్పైసీగా కాకుండా కొంచెం కమ్మగా వచ్చింది. బాగుంది. మనం ఇప్పుడే 65 ఇలాంటివి చేసుకుంటాం కదా, ఆ లైట్ స్పైసీనెస్ తో అలా ఉంది. శుభ్రంగా ఒట్టి తినేయచ్చు ఆ బ్రోకలీ అది మనం అలా పెట్టేసుకొని తినేసేయచ్చు మనం. కానీ ఆ పండుమిర్చి గుజ్జు కూడా చాలా బాగుంది రాజు గారు, టేస్టీగా. వేడి వేడి అన్నంలో చక్కగా అలా కలుపుకుంటే సూపర్ గా చాలా బాగుంటుంది. వెరీ నైస్. మంచి అంటే ఒక డిఫరెంట్ డిష్, చాలా బాగుంది ఐడియా కూడా ఇలాగా. థ్యాంక్ యూ. సో మరి చూసారు కదా బ్రోకలీ ఇంకా పండుమిర్చి కాంబినేషన్ లో ఫ్రై, మీరు ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ముఖం మీద మొటిమల తాలూకు నల్లటి మచ్చలు, అలాగే రకరకాల కారణాల వల్ల వచ్చే మచ్చలు తగ్గాలంటే మాత్రం ఈ చిట్కా ప్రయత్నించి చూడండి. కొద్దిగా మజ్జిగ తీసుకుని అందులో టమాటా రసం యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఈ రసాన్ని ముఖం మీద మచ్చలు ఎక్కడైతే ఉంటే ఆ ప్రాంతంలో అప్లై చేసుకుని ఒక 15-20 నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో వాష్ చేసుకుంటూ ఉండాలి. ఇలా వారానికి 2-3 సార్లు కనుక చేస్తూ ఉన్నట్లయితే క్రమంగా ఈ మచ్చలు అనేవి తగ్గిపోతాయి. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ జంటగా వంట. ఓకే, మరి వాళ్ళ జంట రెడీగా ఉన్నారు కాబట్టి లేట్ చేయకుండా వాళ్ళ మన టేస్ట్ వెరైటీస్ ఏంటో చూసేద్దాం. హలో అండి. హలో అండి. మీ పేరేంటి? నా పేరు భవానీ. భవానీ గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? ముషీరాబాద్. మీరు ఏమైనా వర్క్ చేస్తుంటారా? సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి. సాఫ్ట్వేర్ ఇంజనీర్, వెరీ గుడ్. హలో అండి. హలో అండి. మీ పేరేంటి? నరేష్. నరేష్ గారు మీరేం చేస్తుంటారు? నేను మార్కెటింగ్ లో ఉన్నారు మీరు. వంటలు టచ్ ఉందా నరేష్ గారు మీకు? చేస్తామండి, అప్పుడప్పుడు చేస్తూ ఉంటారా? వెరీ గుడ్. సో మరి ఫస్ట్ భవానీ గారు మీరు స్టార్ట్ చేసేస్తారా ఈరోజు? ఏమని చేస్తారు? పన్నీర్ రోల్స్. ఓకే, మరి పన్నీర్ రోల్స్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. పన్నీర్ రోల్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పన్నీర్ తురుము 1 కప్పు, ఉడికించి మెదిపిన బంగాళాదుంపలు 2, బ్రెడ్ పౌడర్ కొద్దిగా, కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టీ స్పూన్, చాట్ మసాలా 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, మిరియాల పొడి 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కొద్దిగా, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, పుదీనా కొద్దిగా. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో భవానీ గారు స్టార్ట్ చేద్దామా? చేద్దామండి. సో ముందుగా కార్న్ ఫ్లోర్ బ్యాటర్ లా ప్రిపేర్ చేసుకోవాలి. ఓకే. బ్యాటర్ కి సరిపడా అంటే రోల్స్ డిప్ చేసుకోవడానికి సరిపడా ఉండాలి. కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. కొంచెం వాటర్ చాలండి. ఒకవేళ వాటర్ ఎక్కువ అనిపిస్తే కొద్దిగా కార్న్ ఫ్లోర్ యాడ్ చేసుకోవచ్చు. సో పన్నీర్ని రోల్స్గా చేసుకోవడానికి అన్ని మిక్స్ చేసుకోవాలి. ఓకే. సో ఆయిల్ కూడా హీట్ పెట్టేద్దామా? పెట్టేసేయండి, ఎందుకంటే డీప్ ఫ్రై కాబట్టి. ఓకే అండి. ముందుగా ఒక పొటాటోని బాయిల్ చేసి స్మాష్ చేసి పెట్టుకోవాలి. ఓకే. ఇందులో ఒక 1/2 కప్ వేస్తున్నానండి. సో మనకి ఎంత కావాలో జస్ట్ రోల్ చేసుకోవడానికి కన్సిస్టెన్సీ కోసం అంతే. ఓకే ఓకే. తర్వాత పన్నీర్ వేసేసుకుందాము. సో పన్నీర్ తురిమేసారు, కొంచెం గార్నిష్ చేసుకోవాలండి. ఓకే. సో పన్నీర్ ఎక్కువ వేసుకుంటాం ఎందుకంటే పన్నీర్ రోల్స్ కాబట్టి. జస్ట్ పొటాటో కొంచెం బేస్ లాగా ఇచ్చేసుకుంటాము. ఓకే. సో అందులోకి గ్రీన్ చిల్లీ అండ్ కారం సరిపడా, అంటే కొంచెం ఎక్కువ తింటారు తక్కువ తింటారు కాబట్టి ఎంత తింటే అంత. అండ్ దెన్ సాల్ట్ కూడా టేస్ట్కి సరిపడా. అండ్ కొంచెం జీరా యాడ్ చేసుకుందామండి. ఓకే. కొద్దిగా చాట్ మసాలా, ఎందుకంటే పులుపులుగా తగలడం చట్పట్గా స్నాక్ ఐటమ్ కాబట్టి కొద్దిగా చాట్ మసాలా కూడా వేసుకోవాలి. ఓకే. కొద్దిగా గరం మసాలా. ఓకే. అండ్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్. లైట్గా చాప్ చేసిన జింజర్. ఓకే. అండ్ గార్లిక్ కూడా అండి. సో అల్లము వెల్లుల్లి ముక్కల్లాగా వేసి చిన్న చిన్న పీసెస్లా చేసుకుని వేసుకోవాలి. ఓకే. అండ్ లాస్ట్కి కొద్దిగా పెప్పర్ యాడ్ చేసుకోవాలండి. ఓకే.
మిర్చి యాడ్ చేస్తే కొంచెం రెడ్గా వస్తుంది కాబట్టి లైట్గా ఇది యాడ్ చేసుకొని కొంచెం కొంచెం స్పైసీగానే ఉంటాయి మన రోల్స్. మీకు ఈ బాగా స్పైసీగా ఇష్టమా ఏంటి? అవునండి. అవునా? యా ఇంట్లో స్పైసీగా తింటారా? అవునండి. ఓకే. లాస్ట్కి కొద్దిగా పుదీనా తురిమి వేసేసుకోవాలండి. ఓకే. అది ఎందుకంటే పచ్చిమిరపకాయలు వేసాము, మనము చిల్లీ వేసాము. ఓకే. అండ్ లాస్ట్కి కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలండి. సో ఈ బ్యాటర్ అంతా కంప్లీట్గా మిక్స్ చేసుకోవాలి బాగా. ఓకే. సో మీ పెళ్ళి ఎన్నాళ్ళు అయింది? ఇవాళ మా యానివర్సరీ అండి. 4th యానివర్సరీ. హ్యాపీ యానివర్సరీ బోత్ ఆఫ్ యు. థ్యాంక్ యూ. 4th యానివర్సరీ. సూపర్. సో మీ సెలబ్రేషన్స్ ఇలాగ మాతో చేసుకుంటారు. ఇప్పుడు ఇది మీ యానివర్సరీ స్పెషల్ అయితే. అవునండి. సో వీటిని కొద్దిగా చేయికి ఆయిల్ రాసుకోవాలి. ఓకే. ఆయిల్ రాసుకొని రోల్స్ లాగా చేసుకోవాలండి. సిలిండ్రికల్ షేప్లో ఆల్స్ వేరే షేప్ మీకు ఏదైనా కావాలనుకుంటే అలా కూడా చేసుకోవచ్చు. సో మనం రోల్ అనుకున్నాం కాబట్టి కొంచెం అలా పొడవుగా చేసుకుంటే. అయితే కుకింగ్ మీకు ముందు నుంచి ఇష్టం అన్నమాట. అయితే మీకు పెళ్లికి ముందే వంటలన్నీ బాగా వచ్చా? వచ్చండి. చక్కగా నేర్చేసుకున్నారు. ఇంట్లో పెళ్లికి ముందు ఎక్కువ ట్రై చేశాను, ఇప్పుడు ట్రై చేయట్లేదు. ఇప్పుడు ట్రై చేయట్లేదు అంటే అప్పుడు అంటే చదువుకోవటమే ఏదో ఉంటుంది కాబట్టి టైం ఉంటుంది. ఇప్పుడు జాబ్ అంటే సో ఇవన్నీ ప్రిపేర్ చేసుకున్నాను, ఒక దాంట్లో బయట పెట్టుకుంటాను. సో మనకి ఏదైనా ఇది కొంచెం అలా పొడి పొడి ఆడుతున్నట్టు ఉంటే ఏదైనా పొటాటో కానీ అలా మిక్స్ చేసుకోవచ్చు. పన్నీర్ ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. గ్రేట్ చేసిన పన్నీర్ యాడ్ చేసుకోవచ్చు అండి. ఓకే. సో కొత్త వెరైటీస్ అన్ని మీరే ఓన్గా అలా ట్రై చేసేస్తూ ఉంటారా? ఎక్కడ ఏమి చూసి? కొన్ని టీవీలో కూడా చూస్తుంటాను. మోస్ట్లీ ప్రోగ్రామ్స్ కూడా కుకింగ్ షోస్ ఎక్కువ చూస్తాను. ఓ. సో అయిపోయినట్టేనా? ఇవి రెడీ ప్రిపేర్ చేసుకున్నాను కదండి. ఓకే. ఇప్పుడు ఈ బ్యాటర్తో మనం అవసరం ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి, ఎందుకంటే చిక్కపడిపోతుంది. అండి ఇప్పుడు ఈ రోల్స్ చేసుకున్నాం కదండి, దీనిని ఈ బ్యాటర్లో డిప్ చేయాలి. ఓకే. బాగా కన్సిస్టెన్సీ. సో మనకు కొంచెం అది బైండింగ్ పట్టుకునేలాగా, ఎందుకంటే మనం బ్రెడ్ క్రమ్స్లో డిప్ చేస్తాం కాబట్టి అది పట్టుకునేలాగా. ఓకే. డిప్ చేసేసి బ్రెడ్ క్రమ్స్లో రోల్ చేసేయండి. ఓకే. క్రిస్పీగా వస్తుంది బ్రెడ్ క్రమ్స్లో వేసి. ఆయిల్లో వేసుకోవడమే అండి. ఓ నైస్. ఇలా ఆయిల్లో వేసేసుకోవడమే అండి. సూపర్. జస్ట్ బాయిల్ చేసుకోవడం పెట్టుకుంటే తొందరగా అయిపోతుంది. ఈవినింగ్ టైంలో తొందరగా పిల్లలకు కూడా స్నాక్స్గా తొందరగా ఇచ్చేసేయచ్చు. అవును. మీకు పిల్లలు ఉన్నారా? ఉన్నారండి, ఇద్దరు పిల్లలు. ఒక పాప బాబు. ఓ స్కూల్కి వెళ్తున్నారా? లేదండి, చిన్న పిల్లలు. ఓకే. సో ఏం పేర్లు? పాప పేరు తన్మయి, బాబు కార్తికేయ. పాప పెద్దదా? అవునండి. సో మరి మీరు జాబ్కి వెళ్ళిపోతే ఎవరు చూస్తారు పిల్లల్ని? మా మదర్ అండ్ మా అత్తయ్య గారు ఇద్దరు చూస్తారు. ఇద్దరు ఇక్కడే ఉంటారండి. వెరీ హ్యాపీ. ఇద్దరు ఒక్కొక్కరిని చూస్తారు, ఎందుకంటే ఇద్దరు చిన్న పిల్లలే కాబట్టి ఒకళ్ళకి ఆల్టర్నేట్ డేస్ షేర్ చేసుకుంటూ ఉంటారు. ఎంత వయసు ఇద్దరికి? పాపకి 2.5 ఉంటాయండి, బాబుకి 1.5. 1.5. ఓకే. ఓకే. మరి మీరు కూడా ఇలాగే జంటగా వచ్చి మా షోలో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా? మరి లేట్ చేయకుండా మాకు SMS చేయండి. SMS ఎలా చేయాలంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579కి SMS చేయండి. ఓకే అండి. డీప్ బ్రౌన్ వచ్చేసింది. సో వీటిని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే అండి. ఉల్లికాడల, స్ప్రింగ్ ఆనియన్స్ అండి, అండ్ కొత్తిమీరతో గార్నిష్. ఓకే అండి. పన్నీర్ రోల్స్ రెడీ అండి. సూపర్. సో మరి పన్నీర్ రోల్స్ రెడీ అయిపోయాయి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పన్నీర్ రోల్స్ తయారు చేసే విధానం: ఒక బౌల్లో కార్న్ ఫ్లోర్, ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి జారుడుగా కలుపుకోవాలి. ఉడికించి మెదిపిన బంగాళదుంపని ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో పన్నీర్ తురుము, తరిగిన పచ్చిమిరపకాయలు, కారం, ఉప్పు, జీలకర్ర, చాట్ మసాలా, గరం మసాలా, తరిగిన అల్లం, వెల్లుల్లి, మిరియాల పొడి, పుదీనా, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని చేత్తో రోల్స్ లా చుట్టుకోవాలి. ఆపై వీటిని కార్న్ ఫ్లోర్ లో ముంచి తీసి బ్రెడ్ పౌడర్ లో అద్దుకోవాలి. ఆ తర్వాత వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, పన్నీర్ రోల్స్ రెడీ. పన్నీర్ రోల్స్ తయారీ విధానం చూసారు కదండి. సో రాజు గారు టేస్ట్ చూద్దామా? ఓకే. సో బాగున్నాయి చూడడానికి.
చాలా బాగా వచ్చింది ఆ టెక్స్చర్ అది కూడా ఎస్ చాలా క్రిస్పీగా. ఇలాంటి స్నాక్స్ అని మనం ఇంట్లోనే తయారు చేసుకుని పెట్టుకుంటే పిల్లలకి సో కొంచెం హైజీనిక్గా ఉంటుంది. మనం అంటే అన్ని చూసి చేసుకుంటాం కాబట్టి సో బయట నుంచి కాకుండా ఇంట్లోనే మళ్ళీ కావాల్సినవి కూడా మనమే ఇంట్లో చేసి పెడితే హ్యాపీగా వాళ్ళు తినడానికి బాగుంటుంది. సో బాగా చేశారండి, నైస్. సో మరి చూసారు కదండి రోల్స్, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. మన కవులు రచయితలు పెదవుల గురించి వర్ణన చేసేటప్పుడు లేత గులాబీ రేకులు లాంటి పెదవులు అని చెప్తూ ఉంటారు. మరి అలాంటి పెదవులు మన సొంతం కావాలంటే మాత్రం ఈ చిట్కా ప్రయత్నించి చూడండి. గులాబీ రేకుల్ని కాస్త పాలలో నానబెట్టి ఆ రేకుల్ని కనుక పెదవుల మీద మృదువుగా మర్దన చేసుకుంటూ ఉన్నట్లయితే లేత గులాబీ రేకులు లాంటి పెదవులు మీ సొంతం అవుతాయి. ఓకే, మరి ఒక వంట చూసారు కదా, ఇప్పుడు నెక్స్ట్ వెరైటీ చూద్దాం. సో నరేష్ గారు రెడీయా? సో మీరేం వెరైటీ చేస్తారు? మష్రూమ్ ఫ్రైడ్ రైస్. మష్రూమ్ ఫ్రైడ్ రైస్. ఓకే, మరి మష్రూమ్ ఫ్రైడ్ రైస్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. మష్రూమ్ ఫ్రైడ్ రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మష్రూమ్స్ 1 కప్పు, బాస్మతి బియ్యం 1 కప్పు, తరిగిన క్యాప్సికం 1, తరిగిన ఉల్లికాడలు కొద్దిగా, గ్రీన్ చిల్లీ సాస్ 1 టేబుల్ స్పూన్, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, వెనిగర్ 1 టీ స్పూన్, పచ్చి బఠానీలు కొద్దిగా, తరిగిన పచ్చిమిరపకాయలు 3, కారం తగినంత, ఉప్పు తగినంత, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన అల్లం 1 టీ స్పూన్, మిరియాల పొడి 1 టీ స్పూన్, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, టొమాటో సాస్ కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా నరేష్ గారు, స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. ఓకే, ముందుగా కొంచెం ఆయిల్ తీసుకోవాలండి. సో మీ ఇంట్లో రైస్ వెరైటీస్ ఎక్కువ చేస్తారన్నారు కాబట్టి మీకు ఈ రైస్ వెరైటీ ఇష్టమా? మష్రూమ్ ఫ్రైడ్ రైస్. అండి కొంచెం ఉల్లిగడ్డ వేసుకోవాలండి. ఓకే, కొంచెం ఉల్లిగడ్డ వేసుకోవాలండి. తర్వాత వెల్లుల్లి. అవునండి. తర్వాత జింజర్. ఓకే, కొంచెం అల్లం, కొంచెం వెల్లుల్లి ముక్కలు. తర్వాత క్యాప్సికం. సో ఓన్లీ మష్రూమ్ కాకుండా కొంచెం అవునండి క్యాప్సికం, ఇలా మిర్చి కూడా వేసుకోవాలి, కొంచెం పచ్చిమిరపకాయలు. సో బేసిక్ రైస్ ఐటమ్స్ లో మనకి ఎలాగో ఈ క్యాప్సికమ్ ఇట్లాంటివన్నీ కొంచెం ఫ్రైడ్ రైస్ లో కామన్ గా టేస్టీగా ఉంటుంది. యా. సో నరేష్ గారు వంట ఎప్పుడు నేర్చుకున్నారు మీరు? ముందు బ్యాచిలర్ ఉన్నప్పుడు చేసేవాళ్ళండి అప్పుడప్పుడు. ఓకే, ఇప్పుడు కూడా చాలా తక్కువ, రేర్ చేస్తాం కానీ ఆవిడకే వంట ఇంట్రెస్ట్ కాబట్టి పాపం మీకు ఇంకా అవకాశం దొరకదేమో. నాకు వంటింట్లోకి అంత పర్మిషన్ ఉండదా? ఓకే, మీరు వెళ్తారన్నా రానివ్వరా? ఎప్పుడు బాగా భయపెట్టి ఉంటారు. ఏదన్నా వంట మష్రూమ్ చేసుకోవాలండి. పర్లేదు, బాగానే చేస్తారా? సో ఈ మష్రూమ్ ఆల్రెడీ కొంచెం బాయిల్ చేస్తారు. అవునండి. ఓకే, సో మీరు అంటే గోదావరి కన్నా అన్నారు కదా, సో మీరు చదువుకోవడం అది ఇక్కడ చదువుకున్నారా? చదువుకోవడం కూడా హన్మకొండలో, వరంగల్. తర్వాత ఇక్కడ జాబ్ ఇక్కడ. ఓకే ఓకే, సో కొంచెం ఎండుమిర్చి కూడా వేస్తే బాగుంటుందా ఇందులో? సో ఉడికించిన బఠానీ. మనకి సాస్ యాడ్ చేసుకుందామా? ఓకే, సోయా సాస్, చిల్లీ సాస్, టమాటో సాస్. కొంచెం స్వీట్గా తినాలనుకున్న వాళ్ళు కొంచెం టమాటో సాస్ వేసుకోవాలండి. ఇప్పుడు కొంచెం రైస్ కూడా యాడ్ చేసుకున్నామండి. మనం సాల్ట్ యాడ్ చేయలేదు, రైస్ వేసాక సాల్ట్ రైస్ వేసిన తర్వాత చేసుకోవచ్చు. చూసుకొని దానికి ఎంత కావాలో అంత. ఓకే, టోటల్ కలిపేసిన తర్వాత కొంచెం కారం వేసుకోవాలి. ఓకే, అంటే డిపెండింగ్ ఆన్ వాళ్ళు టేస్ట్ని బట్టి. తర్వాత కొంచెం సాల్ట్. ఓకే, కొంచెం పెప్పర్, స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకోవాలి. కొంచెం మనకు ఒకసారి మూత పెట్టండి, ఒక 2 minutes.
సో చూద్దామా? ఓకేనా? ఓకే, కొంచెం వెనిగర్ వేసుకోవాలండి. ఓకే. అండ్ కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాల్సి ఉంటుంది. కొంచెం గార్నిష్ టైప్ వేసుకుంటే చూడడానికి కూడా బాగుంటుంది. యాక్చువల్ ఏంటంటే మనం తినే రుచి కంటే చూసే దానిలోనే అందంగా ఉంటే ఎక్కువ తినగలుగుతారు ఎవరైనా. బాగుంటే కంటికి బాగుంటే ఆటోమేటిక్గా నోటికి బాగానే ఉంటుంది. మష్రూమ్ ఫ్రైడ్ రైస్ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మష్రూమ్ ఫ్రైడ్ రైస్ తయారు చేసే విధానం. ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి అన్నం సిద్ధం చేసుకోవాలి. మష్రూమ్స్ ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన వెల్లుల్లి, అల్లం, క్యాప్సికం ముక్కలు, పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన మష్రూమ్స్, ఎండుమిరపకాయలు, పచ్చి బఠానీలు, సోయా సాస్, చిల్లీ సాస్, టొమాటో సాస్ వేసి వేగనివ్వాలి. తర్వాత అన్నం, కారం, ఉప్పు, మిరియాల పొడి, తరిగిన ఉల్లికాడలు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత వెనిగర్, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. అంతే, మష్రూమ్ ఫ్రైడ్ రైస్ రెడీ. మష్రూమ్ ఫ్రైడ్ రైస్ తయారీ విధానం చూసారు కదండి. స్వరాజ్ గారు, మష్రూమ్ ఫ్రైడ్ రైస్ టేస్ట్ చూద్దామా? ఓకే. కొంచెం బాస్మతి రైస్ ఫ్లేవర్తో బాగుంది. అండ్ ఆ వెల్లుల్లి అవి కూడా పోపులు వేసుకున్నాం కదా, ఆ టేస్ట్ కూడా బాగా తెలుస్తున్నాయి. అంటే మష్రూమ్ మనకి లైట్గా ఉంటుంది కాబట్టి చక్కగా ఏది వేసినా ఆ ఫ్లేవర్స్ పట్టేస్తుంది. బాగుందండి. ఫ్రైడ్ రైస్ కూడా చాలా సూపర్గా ఉంది. బెటర్గా రోల్స్ ఓకే బాగున్నాయి. అంటే పైన మంచిగా క్రంచీగా, లోపల చాలా అంటే పన్నీర్తో చాలా తక్కువగా అంటే కొంచెం సెట్ అవడం అనేది. సో డీప్ ఫ్రై చేసేటప్పుడు అంతా విడిపోయే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. సో ఆ బైండింగ్ అనేది కూడా చాలా బాగుంది. బాగా చేశారు. టెక్స్చర్, ఆ షేప్ అన్ని కూడా చక్కగా. అంటే కొంచెం చేయి తిరిగితే కానీ దాంట్లో ఆ పర్ఫెక్షన్ అనేది రాదు. బాగా వచ్చిందండి, చాలా బాగుంది. సో అయితే భవానీ గారు విన్నర్ అన్నమాట. కంగ్రాచులేషన్స్. సో భవానీ గారు, మీకు తెలుగు రుచి నుంచి కళాంజలి వల్ల గిఫ్ట్ వచ్చారు. వెల్కమ్. సో నరేష్ గారు, మీకు కూడా తెలుగు రుచి నుంచి గిఫ్ట్ అండి. సో థ్యాంక్ యూ సో మచ్, ఇద్దరు వచ్చి పార్టిసిపేట్ చేస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. గార్లిక్స్ అంటే చాలా ఇష్టం అండి నాకు. థ్యాంక్ యూ అండి. సో మరి చూసారు కదా, ఇవాళ వెరైటీస్ని మీరు కూడా ట్రై చేయండి. మరి మీరు జంటగా మా షోలో పార్టిసిపేట్ చేయాలంటే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579కి SMS చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. దాల్చిన చెక్క పొడిని మన ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ప్రయోజనాలు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా స్కిన్ బాగా గ్లోగా ఉంటుంది, చర్మ సౌందర్యం మెరుగుపడుతుంది, మరీ ముఖ్యంగా ఒంట్లో కొలెస్ట్రాల్ అనేది సమస్థితిలో ఉంటుంది, ఇంకా బరువు తగ్గడానికి కూడా దోహదపడుతుంది. ఇలా రకరకాల ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి ఏదో ఒక రకంగా దాల్చిన చెక్క పొడిని మన ఆహారంలో భాగం చేసుకుంటే మేలు. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ షెఫ్ స్పెషల్. ఓకే, మరి ఈరోజు షెఫ్ స్పెషల్లో మనకి టేస్టీ వెరైటీ చేయడానికి షెఫ్ రెడీగా ఉన్నారు కదా. మరి చూద్దాం ఈరోజు ఎలాంటి కొత్త వెరైటీ నేర్పిస్తారో. హాయ్, మీ పేరేంటి? పవన్. పవన్, ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము హైదరాబాద్ నుంచి. హైదరాబాదేనా? ఇంకా కోర్స్ చేస్తున్నారా, ఫినిష్ అయిపోయిందా? ఇంకా చేస్తున్నారు. ఓకే, ఇప్పుడు ఏ ఇయర్ లో ఉన్నారు? ఇప్పుడు మేము అంటే మాది క్రాఫ్ట్ కోర్స్ మ్యామ్. 1.5 years ఉంటుంది. 1.5. తర్వాత ట్రైనింగ్ ఉంటుంది. ఓ, సో ఐ థింక్ ఆ 1.5 year కోర్స్ లో ఉన్నారు అన్నమాట. ఇంకొక 1 year కోర్స్ ఉంటుంది. సో ఈరోజు మాకు ఏం వెరైటీ నేర్పిస్తున్నారు? కోకోనట్ మిల్క్ షేక్ మ్యామ్. ఓకే, మరి కోకోనట్ మిల్క్ షేక్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. కోకోనట్ మిల్క్ షేక్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: లేత కొబ్బరి 1 కప్పు, ఫ్రెష్ క్రీమ్ 1/2 కప్పు, పాలు 1/2 లీటర్, పంచదార 1/2 కప్పు, తరిగిన పిస్తా కొద్దిగా, కండెన్స్డ్ మిల్క్ 2 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో స్టార్ట్ చేద్దామా పవన్? ఎస్ మ్యామ్. సో ఫస్ట్ ఇంకా అన్ని మనం బ్లెండ్ చేసేసుకోవటమేనా డైరెక్ట్? ఎస్ మ్యామ్, అంతే మ్యామ్. సో కొబ్బరి అంటే మనకి లేత కొబ్బరికాయలు చూసి తీసుకోవాలా? కాకపోతే ఇది మనకి కొబ్బరి బొండాల్లో వస్తుంది కదా. రెగ్యులర్ గా మనకి కొబ్బరి బొండంలో దొరుకుతుంది. ఓ, కొబ్బరి బొండంలో దొరికే కొబ్బరితోనే బాగుంటుంది అది. అంటే లేత కొబ్బరి దాంట్లో ఎక్కువ ఉంటుంది కదా. అదే, మనకి దీనికి లేత కొబ్బరి కావాలి. సో కొబ్బరి బొండంలో అయితే మనకి బాగుంటుంది. ఓకే, ఒకవేళ ఇది దొరకకపోతే
కొబ్బరికాయలోనే కొంచెం లేతది ఉంటే అది వాడుకోవచ్చు. కూడా చూస్ చేసుకోవచ్చు మ్యామ్. ఓకే, సో స్టార్ట్ చేద్దామా? ఎస్ మ్యామ్. సో ఫస్ట్ కొబ్బరి తీసుకున్నాం మ్యామ్. మ్మ్. ఫస్ట్ కోకోనట్ ఇలా వేసుకున్నాం మ్యామ్. ఓకే. నెక్స్ట్ షుగర్. సో మనకి లేత కొబ్బరి కొంచెం స్వీట్నెస్ ఉన్నా కూడా మనకి మిల్క్ ఇవన్నీ యాడ్ చేస్తే అది సరిపోదు ఎస్ కదా. మ్యామ్. బేసిక్గా కొబ్బరిలో కూడా చాలా మంది షుగర్ వేసుకొని తింటూ ఉంటారు. ఎస్ మ్యామ్. నెక్స్ట్ కండెన్స్డ్ మిల్క్. ఎస్ మ్యామ్. ఓకే. సో ఇది మీకు కాలేజ్లో నేర్పించిన వెరైటీయా పవన్, లేకపోతే మీ ఓన్గా ట్రై చేశారు? లేదు మా కాలేజ్లో నేర్పించింది. కాలేజ్లో. సో అయితే సమ్మర్ స్పెషల్స్ లాంటి వాటిలో ఏమన్నా ఇదా? ఓకే. లైట్గా మిల్క్ యాడ్ చేసుకున్నాం. ఓకే. అదొకసారి ఇలా కదపండి. ఆల్మోస్ట్ గ్రైండ్ అయిపోయింది. అయిపోయిందా? సో నెక్స్ట్ ఏం యాడ్ చేసుకోవాలి అందులో? కొంచెం ఒక 2 స్పూన్స్ ఫ్రెష్ క్రీమ్. ఫ్రెష్ క్రీమ్. ఓకే. టేస్ట్ కోసం. ఓకే. సమ్మర్లో కొంచెం కూలింగ్ కావాలి కాబట్టి యా, కొంచెం కాదు చాలా కావాలి యాక్చువల్లీ. ఐస్ క్యూబ్స్ వేసుకొని చల్లగా. ఓకే. సో మన క్యూబ్స్ రెడీగా ఉంటే దాంట్లోనే వేసి బ్లెండ్ చేసేస్తే మనకి చల్లగా వచ్చేస్తుంది కదా. లేకపోతే మనము బ్లెండ్ చేసుకున్నాక కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగుంటుంది. సో ఇప్పుడు అది ఒకసారి ఫైనల్గా మిక్స్ చేస్తే మనకి రెడీ అయిపోయినట్టేనా? ఓకే. సో మీరు అది చేస్తుండండి, ఇలాగ మేము ఒక చిట్కా చూసేస్తాం. ఓకే, మరి ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ఒక గ్లాస్ గోరువెచ్చటి పాలలో ఒక స్పూన్ తేనె వేసుకుని ఆ పాలను తాగడానికి కనుక అలవాటు చేసుకున్నట్లయితే నిద్ర బాగా పట్టే అవకాశం ఉంది. చిట్కా చూసారు కదండి. సో పవన్ రెడీ అయిపోయిందమ్మా మిల్క్ షేక్. రెడీ అయిపోయింది మ్యామ్. ఓకే. సో ఇప్పుడు సర్వింగ్ సర్వ్ చేసుకోవడం. మనం చక్కగా మనం తాగిన కొబ్బరి బొండాల్లోంచి కోకోనట్ అది కొబ్బరి తీసేసుకుంటే ఇలాంటివి హ్యాపీగా చేసుకోవచ్చు కదా. సో కొంచెం థిక్ షేక్లా అనమాట. ఆఫ్ కోర్స్ మిల్క్ షేక్ అంటే మనకి కొంచెం థిక్కే వస్తుంది కదా. సో ఇందులో ఏమన్నా బనానా ఇంకా అట్లాంటివి యాడ్ చేసుకోవచ్చా కావాలంటే? కాకపోతే అంటే కోకోనట్ ఫ్లేవర్ తెలియదు yes ma'am. అది డిఫరెంట్ గా మామూలు సపరేట్ చేసుకోవడం. సో ఓన్లీ కోకోనట్ ఫ్లేవర్ లో కావాలి అంటే మనం ఇది పెట్టుకోవాలి. yes ma'am. ఓకే. లైట్ గా పైన కొంచెం ఫ్రెష్ క్రీమ్ వేసుకుంటే సాఫ్ట్ గా ఉంటుంది. ఓకే. లైట్ గా పైన గార్నిష్ కి పిస్తా చాప్. కానీ ఎప్పుడు మనం డిఫరెంట్ మిల్క్ షేక్స్ చేసుకుంటాం కానీ ఫ్రూట్స్తో ఇలా కోకోనట్తో చాలా బాగుంది ఐడియా అనేది. చాలా కొత్త వెరైటీ. ఫస్ట్ టైం యాక్చువల్లీ నేను చూస్తుంది. కోకోనట్ మిల్క్ షేక్. ఓకే. సో మరి కోకోనట్ మిల్క్ షేక్ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. కోకోనట్ మిల్క్ షేక్ తయారు చేసే విధానం: మిక్సీ జార్లో లేత కొబ్బరి ముక్కలు, పంచదార, కండెన్స్డ్ మిల్క్ వేసి మిక్సీ పట్టాలి. దీనిలో పాలు పోసి మరోసారి మిక్సీ పట్టాలి. తర్వాత ఫ్రెష్ క్రీమ్, ఐస్ క్యూబ్స్ వేసి మిక్సీ పట్టాలి. ఆపై సర్వింగ్ గ్లాస్లోకి తీసుకొని ఫ్రెష్ క్రీమ్ వేసి తరిగిన పిస్తాతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కోకోనట్ మిల్క్ షేక్ రెడీ.
కోకోనట్ మిల్క్ షేక్ తయారీ విధానం చూసారు కదా. సో రాజు గారు కొంచెం డిఫరెంట్గా కోకోనట్ మిల్క్ షేక్ లేత కొబ్బరితో. యా చాలా బాగుంది ఐడియా బాగుంది. సో టేస్ట్ ఎలా ఉందో చూడండి. యమ్మీ, థ్యాంక్ యూ. వెరీ నైస్. సో ఆ లేత కొబ్బరి ఫ్లేవర్ ఫ్లేవర్ చాలా బాగా తెలుస్తుంది. సూపర్గా ఉంది. అంటే అడిషనల్గా అంటే ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ మనం ఏమీ యాడ్ చేయకుండా అవును న్యాచురల్గా ఉంది. క్రీమ్ కానీ లేకపోతే కండెన్స్డ్ మిల్క్ ఏది యాడ్ చేసుకున్నా ఆ కోకోనట్ ఫ్లేవర్ అనేది మాత్రం చాలా బాగా తెలుస్తుంది. థ్యాంక్ యూ. సో అంటే మామూలుగా ఇప్పుడు దీంట్లో పాలు వాడాడు కదండి. సో పాలు కాకుండా మనం కొబ్బరి నీళ్ళు యాడ్ చేసుకున్నా బాగుంటుంది. అంటే వేసవి కాలం కాబట్టి. అవును. సో అప్పుడు అలా చేసుకున్నా ఫైనల్గా మనకు వచ్చేది ఈ లేత కొబ్బరి ఫ్లేవరే వస్తుంది. అది ఇంకా బెటర్ మనకి అది పాల కంటే కూడా. కానీ ఇది మాత్రం చాలా టేస్టీగా ఉంది. చాలా అంటే చాలా బాగుంది యాక్చువల్లీ. ఎస్, అంటే మిల్క్ షేక్స్ లోనే ఒక కొత్త రకంగా ఉంది. ఎప్పుడు మనం ఫ్రూట్స్ మోస్ట్లీ అలాగే చూస్తూ ఉంటాం కదా. ఎస్. సో ఇది మంచి రిఫ్రెషింగ్గా ఉంది. అండ్ ఎప్పుడైనా ఎక్కువ కొబ్బరి బొండాలు ఇలా తెచ్చుకున్నప్పుడు ఊరికి ఉట్టి కొబ్బరి తినే బదులు ఇలా కొంచెం డిఫరెంట్గా చేసుకుంటే కూడా డ్రింక్ లా చేసుకొని తీసుకుంటే చాలా బాగుంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ వచ్చి మంచి మిల్క్ షేక్ మాకు చేసి చూపించినందుకు. కళాంజలి వాళ్ళ గిఫ్ట్ వచ్చా తెలుగు రుచి నుంచి. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. షెఫ్ స్పెషల్లో మంచి టేస్టీ వెరైటీ చూసారు కదండి. మరి ఇప్పుడు రాజుగారి కార్వింగ్ చూద్దాం. సో రాజుగారు ఏం కార్వింగ్ చూపిస్తున్నారు? ఆరెంజ్తో చేస్తానండి. ఓకే. బటర్ఫ్లై చేస్తున్నాను, అంటే వాటి తొన్నలతో. ఓకే ఓకే. సో కొంచెం బాగా ఉన్నాయి చూసి మనం దాంట్లో చేసేసుకోవాలి. ఓకే. సో చాలా ఈజీ అండి. జస్ట్ అలా స్లైసెస్ మనం కట్ చేసేసుకొని అరేంజ్ చేసుకోవడమే. సో మధ్యలో బాడీ వచ్చేసి క్యాప్సికమ్లో తీసుకుంటున్నాం. ఓకే. సో వీటిని ఆ డ్రాప్ షేప్లోకి కట్ చేసేసుకో. అవునండి. సో యాక్చువల్గా ఆ తొనలు ఇలా విప్పి పెడితేనే మనకి ఆల్మోస్ట్ ఆ బటర్ఫ్లై షేప్ వచ్చేసింది. సో ఇవన్నీ ఇంకా ఉంటే ఎక్స్ట్రాగా డెకరేట్ చేసుకోవచ్చు కదా. మోర్ కలర్ఫుల్గా కనిపిస్తుంది. కీరాలో అయినా చేసుకోవచ్చేమో కదా రాజుగారు ఇట్లా. కీరాలో కూడా చేసుకోవచ్చు అండి. అది వరకు మనం చూపించాం. కీరాతో వస్తుంది, తర్వాత టొమాటోతో వస్తుంది. సో డిఫరెంట్గా చేసుకోవాలనుకున్నప్పుడు అంటే మనం ఫ్రూట్తో చేస్తున్నామా లేదా వెజిటబుల్తో చేస్తున్నామా అనేది చూసుకొని దాన్ని బట్టి కలర్ కాంబినేషన్ అనేది చూసి తీసుకోవాలి. సో యాంటీనాస్ వచ్చేసి కరివేపాకు రెమ్మలండి. సో ఆకులు వేసిన తర్వాత మనకు ఉంటాయి కదా, సో ఇవి వాడేసుకోవచ్చు. చివరాకర్లో కొంచెం చిన్నగా అలా బొడుపులా ఉంటుంది. సో అది మనకు యాంటీనా షేప్లో కనిపిస్తుందండి. సో కొంచెం లైట్గా క్యాప్సికమ్ గుజ్జు ఉంటుంది కాబట్టి దాంట్లోకి ఇది ఈజీగానే వెళ్ళిపోతుంది. అలాగే ఈ స్కిన్ కూడా మనం చిన్న ఫ్లవర్లా చేసి పెట్టేసుకుంటే ఇంకొంచెం లుక్ అనేది బాగుంటుంది. ఓకే. సో ఈజీ కార్వింగ్ బటర్ఫ్లై చాలా బాగుంది రాజు గారు. సో మరి చూసారు కదండి, ప్లేట్ డెకరేషన్ రెడీ అయిపోయింది. మరి ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం.
మొటిమలు టీనేజ్లో బాగా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అలాగే ఆయిల్ ఫుడ్, ఫ్యాట్ కంటెంట్ ఎక్కువగా ఉన్న పదార్థాలు తీసుకునే వారిలో కూడా మనం మొటిమలు రావడం ఎక్కువగా చూస్తూ ఉంటాం. కాబట్టి ఇలాంటి వారు వీలైనంత వరకు నీళ్ళు ఎక్కువగా తాగడాన్ని అలవాటు చేసుకోవాలి. అలాగే డీప్ ఫ్రైలకి, ఆయిల్ ఫుడ్కి, ఇంకా ఫ్యాట్ కంటెంట్ ఎక్కువగా ఉండే పదార్థాలకి, స్వీట్స్కి కాస్త దూరంగా ఉంటేనే మేలు. ఈరోజు మనం చూసిన రుచికరమైన వంటల్లో పోషక విలువలు ఎలా ఉన్నాయో బ్యూటిఫుల్ హెల్త్లో చూసి తెలుసుకుందాం. ఇప్పుడు మనం చూసిన రెసిపీ పండు మిర్చి బ్రోకోలీ ఫ్రై. ఈ రెసిపీలో మనం స్పెసిఫిక్గా న్యూట్రియన్స్ ఏమీ ఎతకకపోయినా కూడా ఈ డీప్ కలర్, రెడ్ కలర్, గ్రీన్ కలర్ కాంబినేషన్ మూలాన మనకి అందులో ఫైటోకెమికల్స్ అనేవి దొరుకుతాయి. సో అందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ, ఫ్రీ రాడికల్స్ ఏవైతే డ్యామేజ్ చేస్తాయో అవి తొలగించే ప్రాపర్టీ ఉంటుంది. కాబట్టి ఈ రెసిపీ కూడా మనం రెగ్యులర్గా మన డయట్లో ఇంక్లూడ్ చేయొచ్చు. ఇప్పుడు మనం చూసిన రెసిపీ పన్నీర్ రోల్స్. ప్రోటీన్ వాల్యూ లాగా చూస్తే పన్నీర్ యాడ్ చేశారు కాబట్టి ఇది ఒక ఎన్హాన్స్డ్ ప్రోటీన్ స్నాక్ లాగా మనకి కనిపిస్తుంది. కాకపోతే డీప్ ఫ్రై చేసినందుకు ఇది అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు రెగ్యులర్గా అయితే కన్జ్యూమ్ చేయలేరు. కానీ మనము సింపుల్గా జస్ట్ ఒక వెజిటబుల్ కట్లెట్ కానీ, ఒక సింపుల్ ఆలూ పకోడా అట్లాంటి చేసే బదులు కొంచెం పనీర్ యాడ్ చేస్తే డెఫినెట్గా ఒక స్నాక్ ఐటెంకి అడిషనల్ ప్రోటీన్ లాగా పనికొస్తుంది. ఇప్పుడు మనం చూసిన రెసిపీ మష్రూమ్ ఫ్రైడ్ రైస్. 100 గ్రాములు మష్రూమ్ తీసుకుంటే మనకు ఒక 2 గ్రాములు మష్రూమ్లోంచి ప్రోటీన్ వస్తుంది. కానీ మెయిన్ ఇంపార్టెంట్ న్యూట్రియంట్ మష్రూమ్లో ఎందుకు మన హెల్త్కి మంచిది అని మనం చూస్తే కనుక అందులో పొటాషియం వాల్యూ ఒకటి చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది ఒక ఫ్రైడ్ రైస్ లాగా చేశారు కాబట్టి అప్పుడప్పుడు మన డయట్లో డెఫినెట్గా ట్రై చేయొచ్చు. ఇప్పుడు మనం చూసిన రెసిపీ కోకోనట్ మిల్క్ షేక్. లేత కొబ్బరి ఏదైతే బోండం నుంచి తీస్తారో అది చాలా వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. పొటాషియం, న్యూట్రియంట్ డెన్స్డ్, అన్టచ్డ్ టెండర్ కోకోనట్ కాబట్టి ఇది అందరూ కన్జ్యూమ్ చేయొచ్చు. ఇది ఒక గుడ్ యూనిక్ రెసిపీ. కాకపోతే ఇందులో కొంచెం కండెన్స్డ్ మిల్క్, షుగర్ అవన్నీ యాడ్ చేశారు. అవన్నీ అవాయిడ్ చేసి కనుక ఈ మిల్క్ షేక్ చేస్తే ఇది రెగ్యులర్గా కన్జ్యూమ్ చేయగలిగిన ఒక మంచి రెసిపీ లాగా కనిపిస్తుంది. ఓకే, మరి చూసారు కదా ఇవాళ వెరైటీస్ని. మీరు కూడా ట్రై చేయండి. మరి అలాగే తెలుగు రుచిపై మీ అభిప్రాయాల్ని మాకు రాసి పంపించండి. మా అడ్రస్ తెలుగు రుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512.